బ్రేకింగ్ చూస్తున్నారు. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ మరికా సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు ప్రమాణం చేయనున్న 13 మంది కేబినెట్ మంత్రుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా 13 మంది సభ్యుల డీటెయిల్స్ అంతా కూడా. ఈ కేబినెట్ లో డాక్టర్ జి పరమేశ్వర్ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టనుండగా కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి, సతీష్ జార్హోళి, కృష్ణ బైరేగౌడ, ప్రియాంక్ ఖర్గే, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేష్, శరణ్ ప్రకాష్ పాటిల్, మాజీ సీఎం సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధారామయ్య మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన లిస్ట్ చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లిస్ట్ అంతా కూడా విడుదల చేసింది. డీకే శివకుమార్ తో పాటు మొత్తం 13 మంది ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 4 గంటల సమయానికి. రైట్, ఎంతో ఉత్కంఠగా సాగిన కర్ణాటక ఎన్నికల్లో ఎట్టకేలకు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటక అంతటా కూడా గత 2.5 ఏళ్లుగా చూసాము. ఎప్పుడంటే అప్పుడు డీకే శివకుమార్ ఈ సంవత్సరం చేపట్టబోతారు సీఎం బాధ్యత అంటూ చాలా పుకార్లు వచ్చాయి. వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ హైకమాండ్ తో చర్చించిన తర్వాత ఎట్టకేలకు 2.5 ఏళ్ల పదవి కంప్లీట్ చేసుకున్న తర్వాత సిద్ధారామయ్య ఇప్పుడు ఆ పదవిని డీకే కుమార్ కు అప్పచెప్పబోతున్నారు. దీనికి సంబంధించి అంతా కూడా లైన్ క్లియర్ అయింది. సిద్ధారామయ్య కుమారుడు యతీంద్ర సిద్ధారామయ్యకు ఒక మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. కేబినెట్ లో చోటు కల్పిస్తూ ఉన్నారు. సో డీకే అందరికీ తెలుసు, ట్రబుల్ షూటర్. ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీని చాలా వెన్నంటి ఉన్నారు. ఎన్నో దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ పాత్ర ఎనలేనిది అని చెప్పాలి. గతంలోనే డీకే శివకుమార్ కు సిద్ధారామయ్య కంటే ఆ ప్లేస్ లో డీకే శివకుమార్ కు సీఎం పదవి వరిస్తుంది అని అన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటికీ చెక్ పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధారామయ్యకు సీఎం పదవిని కట్టబెట్టింది. 2.5 ఏళ్ల ఒప్పందం కూడా అప్పుడు జరిగింది అని వార్తలు వచ్చాయి. దానికి అనుసారంగానే ఇవాళ 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్న సిద్ధారామయ్యతో ఆ తర్వాత ఇవాళ డీకే శివకుమార్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ వెన్నంటి ఎన్నో సమస్యలను పరిష్కరించారు డీకే శివకుమార్. అన్ని రాష్ట్రాల్లో కూడా తన మార్క్ చూపించుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే అధికారంలో ఉందో వాటన్నిటిలో కూడా డీకే శివకుమార్ పాత్ర ఉంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అలాంటి డీకే శివకుమార్ కి ఎట్టకేలకు ఇవాళ లోక్ భవన్ లో 4 గంటల సమయానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తం 13 మంది సభ్యులతో. ఆయనతో పాటు ఆ లిస్ట్ కూడా మొత్తం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కాసేపట్లో కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టబోతోన్న డీకే శివకుమార్ పై బీజేపీ విమర్శన అస్త్రాలను సంధిస్తోంది. బెంగళూరులో ఇటీవల కురిసిన వర్షాలకు వరద రోడ్లపై నిలిచి ఉండటంతో డీకే శివకుమార్ పై ఏఐ వీడియోలు రూపొందించి ఎక్స్ లో వరుసగా పోస్టులు చేస్తున్నారు. డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న కారు వరదల్లో కూరుకుపోయినట్లు రూపొందించిన ఏఐ వీడియోను పోస్ట్ చేశారు. అలాగే వర్షాకాలానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా తగినంతగా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తోంది. అలాగే అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించలేదు అని కూడా ವಿಮರ್ಶಿಸಿದೆ. ಪಕ್ಕ ಯಾವನಾದ್ರೂ ಬಂದಿಂತ್ರೈತೆ ಮಕ್ಕಳ ನಿಮ್ಗೆ, ಏ ಡ್ರೈವರ್ ಗಾಡಿ ತೆಗಿಯೋ ಬೇಗ, ಮೊದಲೇ ಮುಹೂರ್ತ ಮೀರಿ ಹೋಗ್ತಾ ಇದೆ ಅನ್ನೋ ಟೆನ್ಷನ್ ಅಲ್ಲಿ ಸಾಯ್ತಾ ಇದ್ದೀನಿ. ಏ ಏನಾಯ್ತು? ಸೈಲೆನ್ಸರ್ ಒಳಗೆ ನೀರ್ ಹೋಯ್ತು ಅನ್ಸುತ್ತೆ ಬಾಸ್. ಗಾಡಿ ಮುಂದೆ ಹೋಗೋದು ಡೌಟ್. ಅಯ್ಯೋ ಅಜ್ಜಯ್ಯ. ಏಯ್ ಸೂರಿ, ಏನೋ ಮಾರೋದೀಗ? ಇದೇ ನಿನ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಬೆಂಗಳೂರನ್ನ. ಮಳೆ ಬಂದ್ರೆ ಸಾಕು ಹಿಂಗೆ ಆಗತ್ತೆ. ಸುಮ್ನೆ ಈಚ್ಕೊಂಡೋಗೋಣ, ಆಗ ಬೇಗ ಹೋಗ್ತೀವಿ. ಹಾ ಸರಿ. A few moments later.